అబ్బబ్బబ్బబ్బా! హాస్పిటల్‌కెళ్తే ఇన్ని పరీక్షలు రాస్తున్నారు మేడం వాళ్ళు. నాకేమీ లేదు ముందు అని చెప్తే కూడా రాస్తూనే ఉన్నారు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఇన్ని రాసిచ్చేస్తున్నారు. భయమేస్తుంది అంటూ ఉంటారు పేషెంట్స్. ఇలా రాసే పరీక్షల్లో ఒక దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. అదేంటంటే థైరాయిడ్ టెస్ట్. ఎందుకు చేస్తారు అని. అసలు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వల్ల ఏంటి ఇంపార్టెన్స్? ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ గ్లాండ్ నుంచి హార్మోన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటి మనకు యూజ్? ఎందుకు ప్రొడ్యూస్ అవుతున్నాయంటే ఈ థైరాయిడ్ హార్మోన్స్ మెయిన్ గా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి యూజ్ అవుతాయి అండ్ గ్రోత్ కి యూజ్ అవుతాయి. కాబట్టి ఇవి డెవలప్. కానీ కొంతమందిలో ఏమవుతుంది అంటే థైరాయిడ్ హార్మోన్స్ కొంతమందిలో ఎక్సెస్ గా ఉంటాయి, కొంతమందిలో చాలా తక్కువ బాడీకి సరిపడినంత ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ అబ్నార్మల్. ఇలా ఉన్నప్పుడు బేబీ మీద కానీ మదర్ మీద కానీ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటే కనుక బేబీ లో బర్త్ వెయిట్ అంటే బరువు తక్కువ పుట్టడం, నెలలు నిండకుండానే పుట్టడం, అండ్ ఇంకా మదర్ లో బీపీ రావడం, ఇంకా మాయ కిందికి ఉండడం అంటే ప్లసెంటా ప్రీవియా అంటారు, లేదంటే అబ్రప్షన్. ప్లసెంటల్ అబ్రప్షన్ అంటే ముందుగానే అది సపరేట్ అయిపోతుంది అనమాట. దానివల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే ఈ ట్రీట్మెంట్ ఏమీ తీసుకోలేదు ఈ థైరాయిడ్ డిసార్డర్స్ కంటే మదర్ లో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మేము ఏం చెప్తామంటే యూనివర్సల్ గా ప్రతి ఒక్కరికి ఎవరికైతే పాజిటివ్ వస్తుందో థైరాయిడ్ టెస్టింగ్ చేపిస్తాం. అన్నెసరీగా ఏమీ చేయించారు. సో ఎందుకు అంటే దీనివల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు కాబట్టి విత్ సింపుల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా అందరికీ చేపిస్తాం అనమాట. అండ్ కొంతమందికి ముందే థైరాయిడ్ హిస్టరీ ఉంటుంది. మేడం మాకు ఆల్రెడీ థైరాయిడ్ హిస్టరీ ఉంది, నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, మళ్ళీ టెస్ట్ చేసుకోవడం ఎందుకు, కంట్రోల్లోనే ఉంటుంది కదా అని కొందరు అనుకుంటారు. లేదు, కానీ వెన్ యూ గెట్ పాజిటివ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ టెస్టెడ్. ఎందుకు థైరాయిడ్ టెస్ట్ చేయాలి అంటే మీరు వాడే డోస్ కంటే కూడా ఎక్కువ డోస్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే హార్మోన్స్ యొక్క యూజ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల. అండ్ థైరాయిడ్ హిస్టరీ ఉండే వాళ్ళలో బేబీ మానిటరింగ్ ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటాం. ఎందుకు? ఈ గ్రోత్ డిఫిషియన్సీ ఏమైనా ఉందా, ఫీటల్ హార్ట్ మానిటరింగ్ అంటే కొన్నిసార్లు కొంతమందికి గుండె చప్పుడు ఎక్కువగా ఉండడం లాంటివి ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఎప్పుడెప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అని అడుగుతూ ఉంటారు. కొంతమందికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత థైరాయిడ్ డిటెక్ట్ అవుతుంది. వాళ్ళకైతే 3 నెలలకు ఒకసారి ప్రతి ట్రైమిస్టర్ లో థైరాయిడ్ టెస్టింగ్ అనేది చేస్తాం. అదే ఆల్రెడీ థైరాయిడ్ ఉండే వాళ్ళలో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళకైతే ఎవ్రీ 4 to 6 వీక్స్ ఒకసారి థైరాయిడ్ టెస్టింగ్ చేయాలి. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాము అంటే థైరాయిడ్ మొత్తం కంట్రోల్లో ఉండి బేబీ మీద మదర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండకుండా ఉండడానికి. అయితే కొందరు ఉంటారు వాళ్ళలో ఖచ్చితంగా థైరాయిడ్ టెస్టింగ్ ముందే చేసుకోవాలి, ఈవెన్ బిఫోర్ కన్సీవింగ్, ప్రెగ్నెంట్ అవ్వక ముందు కూడా. ఎవరెవరు వాళ్ళు అంటే 30 years కంటే ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఒబిసిటీ ఉండేవాళ్ళు, ఇంత ముందు హిస్టరీలో వాళ్ళకి ఆల్రెడీ మిస్క్యారేజ్ ఉండేవాళ్ళు, అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండేవాళ్ళు, అండ్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి థైరాయిడ్ ఉంది వీళ్ళకి అని చెప్పేవి. అవేంటి అంటే గుండె దడగా ఉండడం, ఆయాసంగా ఉండడం, హీట్ ఇంటాలరెన్స్ ఉండడం, లేదంటే వెయిట్ ఎక్కువ అవడం, ఇలా ఉండే వాళ్ళల్లో మనము ముందే టెస్ట్ చేసుకోమని చెప్తాం. అలానే ఐరన్ డెఫిషియన్సీ స్టేట్స్ అంటే ఏంది, మన ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ముందుగానే థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ముందుగానే ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లు చేయించుకొని ఈ థైరాయిడ్ ఒకవేళ ఉంటే గనక నార్మల్ లెవెల్కి వచ్చేలాగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఆల్రెడీ థైరాయిడ్ ఉండే వాళ్ళు డైట్ ఎలా తీసుకోవాలి? మెయిన్ గా హైడ్రేషన్ మంచిగా తీసుకోవాలి, మినిమల్ వాకింగ్ చేయాలి, అట్లీస్ట్ 20 to 30 minutes per day, అండ్ జింక్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ గా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి, అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ వాడుతున్నారు, అదే వాడాలి. అండ్ ఈ జింక్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఎందులో ఉంటాయి అంటే కనుక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్, బీన్స్, లెగ్యూమ్స్ అండ్ ఫిష్, ఇవి తినాలి. కొన్ని ఫుడ్స్ మనం లిమిట్ ఆర్ వీ కెన్ అవాయిడ్. ఏంటి అంటే బ్రోకలీ అండ్ కుకుంబర్. నెక్స్ట్ టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే బెటర్ టు గెట్ ఇట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఉంటుంది. ఈ టెస్ట్ ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకునే వాళ్ళు, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు అందరూ చేసుకోండి. అండ్ ప్రీనేటల్ విటమిన్స్ ఖచ్చితంగా తీసుకోండి. థ్యాంక్ యూ.